ముఖ్యంగా ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే మేము పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ తెలంగాణ ప్రజల లోపల సంతోషాన్ని చూసినాం. గత 10 సంవత్సరాలుగా ఒక రాక్షస పాలన నడిచింది, ఒక గడిల పాలన నడిచింది, ఎక్కడ కూడా ప్రజాపాలన జరగలేదు. కాబట్టి మేము 2 ఇయర్స్ నుంచి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకున్నాము. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా మేము ప్రజలకు అందించడము, రాష్ట్ర పౌరులకు అందించడము చాలా ఘనంగా, చాలా సంతోషంగా, చాలా అందరి మన్ననలు పొంది ఈరోజు మేము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రజలకు మా సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పాలన అందిస్తున్నారు. ఇది ఓర్వలేక కొన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ అయితేంది, బీజేపీ అయితేంది మా మీద వాళ్ళకు అంటే బాధ కలుగుతుంది. ఎందుకంటే మేము 10 ఏళ్ళు అక్కడ బీజేపీ ఉంది, 10 సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కానీ ఏం చేయలేకపోయినాం కదా. ఒక రాష్ట్ర గీతాన్ని చేయలేకపోయినాం, ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ప్రతిష్టాపన చేయలేకపోయినాం, ఒక సెక్రటేరియటాన్ని కట్టేసి అందులో ఒక 10 మందిని ప్రజలను పంపించలేకపోయినాం, ఒక ప్రజాభవన్ కట్టేసి అందులో ఒక 10 మందిని మేము ప్రజలను పంపించలేకపోయినాం. కానీ ఈ రోజున మేము అధికారంలోకి వచ్చిన కానుండి ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు. మేము ఇచ్చిన హామీలను మేము ఒక్కొక్కటి నెరవేరుస్తుంటే దాన్ని కూడా మింగుడు పడకుండా మా మీద ఏదో ఒకటి దుష్ప్రచారం చేస్తున్నాయి ఈ బీఆర్ఎస్, ఈ బీజేపీ వాళ్లకు నేను ఒకటే చెప్తున్నా, మేము చేసే ప్రతి పనికి ప్రతి దానికి కూడా వాళ్ళు అడ్డుకాలు వేస్తున్నారు, ఏదో ఒక కామెంట్ ఇస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి, మీరేం చేసిళ్ళు, మీరు ఒక్కసారి వెనక మీ వీపును వెతుక్కోండి, మీ వీపులో ఉన్న మచ్చలను ఒక్కసారి చూడండి. మేము ఈరోజు ప్రజాపాలన చేస్తున్నాం కాబట్టి ఈరోజు మీరు ఆయనతో మాట్లాడే మీకు హక్కు కలుగుతుంది. మేమే ప్రజాపాలన చేయకుండా మీలాగా మీ అయ్యలాగా మీలాగా నిరంకుశ పాలన చేసేది ఉంటే ఈ పాటికి మీరు జైల్లో ఉండేవాళ్ళు అనేసి ఒక్కసారి కవితకు నేను మాట్లాడుతున్నా. ఇవాళ అమ్మ కవితమ్మ మీరు ఏం చేసిళ్ళంటే రాసుకున్నారు, తెలంగాణ ఆశలన్నీ మీరు రాసుకున్నారు, చించేసి వాళ్ళ ప్రజల మీద మళ్ళీ ఒకసారి మీరు ఒక గేమ్ ఆడుతున్నారు ప్రజలతోటి, మళ్ళీ ప్రజలతోటి గేమ్. ఆ రోజు నీ అయ్య కూడా అట్లనే ఆడిండే కదా, గేమ్ ఆడే కదా ఆ రోజు. ఒక ముఖ్యమంత్రిగా నేను తెలంగాణ తెచ్చిన జాతిపిత అని మీరు చెప్పుకుంటున్న మీ అయ్యకు జాతిపిత కాదు, అతను ఒక ద్రోహి, నక్క. నక్కనే అంట, నేను కుక్క కాదు నక్కానంట. తెలంగాణకు ద్రోహి నీ అయ్యా, ద్రోహిగానే నిలబడతాడు చరిత్ర పుటల లోపల, తెలంగాణ పుటల లోపల. ఆ రోజు నీ అయ్య ఆడిన నాటకం ఈరోజు నువ్వు మళ్ళీ తెరపైకి నువ్వు వచ్చి ఆడుతున్నావు. అమ్మ కవితమ్మ ఒక్కటి ఆలోచించు, నీకు కాంగ్రెస్ పార్టీ మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నదో ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ, మా రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిండు. మా సోనియా గాంధీ తెలంగాణ పిల్లల కోసం, భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది. నీ అయ్యా నీ కుటుంబం పోయి కదా ఆ రోజున మా సోనియమ్మ కాళ్ళ మీద పడ్డది. అవన్నీ మర్చిపోయినావా నువ్వు ఆ రోజు? ఈ రోజు నువ్వేం మాట్లాడుతున్నావు? రాజీవ్ యువ వికాసం ఎందుకు శ్రీకాంతాచారి పెట్టవచ్చు అని అంటున్నావు కదా. నీ సజెషన్స్ మేము తీసుకుంటాం, కానీ మాకు తెలంగాణ ఇచ్చిన మా సోనియమ్మ కళ నెరవేరింది. ఈరోజు మేము అదే ప్రజాపాలన దిశలో వెళ్తున్నాం కాబట్టి రాజీవ్ గాంధీ గారు యువ వికాసం కింద యువతకు ముందంజలో నిలపడానికి మేము అలాంటి పేరు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే రాబోయే తరాలలో ఒక రాజీవ్ గాంధీ పేరు ఎంత మంచి అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ పేరు పెట్టాలనేసి మేము అలా ముందుకు వెళ్తున్నాము. నీ కామెంట్లు మేము తీసుకుంటాము, మా అభిప్రాయాలను కూడా మేము ప్రజలకు చెప్పే మేము అన్ని ప్రజలకు సంతోషపరచడానికే మేము ఇలాంటి మంచి కార్యక్రమాలు, మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ముందుకెళ్తున్నాము. మీరు ఆడే నాటకాలు బంద్ చేయండి. మీరు ఏనాడో బీజేపీకి అంకితం అయిపోయిందని మాకు తెలుసు. ఎందుకంటే మీరు పార్లమెంట్ ఎలక్షన్లోనే అర్థమైపోయింది ప్రజలకు. ఇంకా మిమ్మల్ని నమ్మరు. ఏదో రజతోత్సవ సభలు అనేసి మీ అయ్య వరంగల్లో పెట్టిన సభ ఏమైపోయిందో మీకు అప్పటి నుంచి మీకు పిచ్చి పట్టింది. మేము ప్రజల లోపల ఏ విధంగా బయట పోవాలనేసి మీ బట్టలు మీరు చించుకొని ఈరోజు బయటపడుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు చూస్తలేరు, మీ పార్టీ ముఖం ఎవరు చూస్తలేరు అనేసి మీకు భయం వేసి ఈరోజు మీ బట్టలు మీరు చించుకొని వాళ్ళ బయట తిరగడానికి మీరు పూనుకున్నారు. ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు. అయ్యొక పక్క అన్ని అన్నబోయేమో అమెరికాలో, నీ అయ్యనేమో ఫామ్ హౌస్లో, నువ్వేమో ఇలా తెలంగాణలో ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ మీ కథ ముగిసింది, మీ పాపాలు వండినాయి. ఖచ్చితంగా మీరు జైళ్ళలో పోయే రోజులు కూడా దగ్గరకే ఉంటాయి. మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో ఇప్పుడు లేరు. నేను చెప్తున్నా కదా, ఆస్తి తగాదాలు కాదు, మళ్ళీ వీళ్ళొక కొత్త డ్రామా ముందుకేసిళ్ళు. ఆస్తి తగాలంటే అప్పుడేమో గడిలల్లో ఉండేసి అన్ని పంచుకున్నారు, ఒకరికొకరు అన్ని వేసుకున్నారు. ఇవాళ బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే ఎవరు నమ్ముతారండి? అధికారం పోయేసరికి ఆస్తి తగాదాలు వస్తాయా? అధికారం ఉన్నంతసేపు ఆస్తి తగాలు రాలి. కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము కోట్లు దండుకున్నారు కదా. ఆ అధికారంలో ఉన్నప్పుడేమో సైలెంట్గా దండుకొని అధికారం పోగానే వాళ్ళ బయటకు వచ్చిలాంటి ఎవరు నమ్ముతారు? మరి వాళ్ళు ఇవ్వండి. మీరు తీసుకున్న ఎన్ని వేల కోట్లు తీసుకున్నారో, ఏ పేరు మీద ఎన్ని వేల కోట్లు తీసుకున్నా అవన్నీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేసేయండి. అది రాష్ట్ర ప్రజల ధనం కదా. అట్లిచ్చి మీరు కొట్లాడితే అది వేరు. కానీ మీరు కొట్లాడడం ఏంది? దాచుకున్న డబ్బు బయటకు వస్తుందని భయంతో, చేసిన పాపాలు బయటకు వస్తాయి, వాళ్ళ మా ముఖం ఎవరు చూడని అనేసి భయంతో మళ్ళీ ప్రజల మిమ్మల్ని మీ వైపు మలుచుకోవడానికి చూస్తున్న ఒక కొత్త డ్రామా అని నేను అంటున్నా. అదంతా ఎవరన్నారండి? ఎందుకు తీసుకుంటాం? మాకు ఏం అవసరము? కవితను తీసుకోవాల్సిన అవసరం లేదు. కేటీఆర్ 6 కాదు 10 మంది ఎమ్మెల్యేలు వచ్చినా మేము తీసుకోము. ఎందుకంటే వాళ్ళ పాపాల పుట్ట లోపల పాములు వాళ్ళు ఎప్పుడు కాటేసేదాకా కూడా తెలియదు. ఎందుకంటే తెలంగాణ
ప్రజలను మోసం చేసి ప్రజల సొమ్ము దోసుకొని ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుండి మేము మంచి ప్రయోజనాలు చేసుకుంటా ప్రజల కోసం మేము ముందంజలో వెళుతుంటే ఓర్వలేక ఇటువంటి కొత్త డ్రామాలు తెరపైకి తీసుకొస్తున్న కవితమ్మ, నేను ఒకటే అంటున్నా, ఒక చేత నువ్వు బతుకమ్మ పట్టినవు, నిన్ను నమ్మిళ్ళు తెలంగాణ ఆడపడచమని, ఒక చేత నువ్వు మళ్ళీ లిక్కర్ బుట్ట పట్టుకొని నువ్వు దేశ రాజధాని చుట్టూ తిరిగినావు. నిన్నెవరు నమ్ముతారమ్మా? ఈరోజు ఎవరు నమ్మరు. నీ దుకాణం బంద్ చేయి, నీ అయ్యతో నీ అన్నతో ఏమైనా లోపల వాళ్ళని పైకి తీసుకురావాలనుకుంటే నువ్వు ఇంకా వేరే విధంగా ప్రయత్నం చేయి తప్ప ఇలా ప్రజలను మాత్రం మోసం చేయొద్దని చెప్తున్నా. ఇక బీజేపీ వాళ్ళు ఎన్నో మాట్లాడతానండి, ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు కదా కుమ్మక్క అయింది, అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని దోసుకున్నది. ఇక ఆయనతో మాట్లాడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? ఇక ఆయనతో మాట్లాడాల్సిందే, ఏదో ఒక రాయేయాల్సింది కదా. ఒక మంచి పరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద రాయేయకపోతే వాళ్ళకి ఎట్లా మింగుడు పడుతుంది, ఎట్లా నిద్ర పడుతుంది? ఏదో ఒకటి అనాలని అంటున్నారు తప్ప అందులో ఎలాంటి నిజం లేదు. అదంతా కట్టు కథలు, అబద్ధాలు మా మీద దుష్ప్రచారంగా ప్రజలకు చెప్తున్నారు తప్ప ప్రజలేం నంబర్ వీళ్ళ మాటల్ని. Subscribe us and press the bell icon for more interesting updates.